హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న వీడియోలో చూసుంటారు కదా, వగులమాత ఆలయము. ఈరోజు మేము చూపించేది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయము. అక్కడికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అది క్యూ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అందుకని టికెట్ తీసుకొని వెళ్ళాము దర్శనం. ఆ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అయితే ఈ అమ్మవారి ఆలయం తర్వాత మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను. గోల్డెన్ టెంపుల్ కాణిపాకం కూడా వెళ్ళాం. అక్కడ ఏమాత్రం అస్సలు ఫోన్లు అంటే అలవ్ లేదు. ముందరే లాకర్లో పెట్టేసి అప్పుడు లోపలికి పంపించారు. గోల్డెన్ టెంపుల్ అయితే నిజంగా ఒక్కసారైనా చూడవలసిన టెంపుల్ అది, అమ్మవారిని. అది చాలా బాగుంది. అది కూడా చాలా దూరం మనం లోపలికి నడిచి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అక్కడ కూడా లోపల చాలా బాగుంటుంది. చాలా అందంగా, చాలా చక్కగా తీర్చిదిద్దారు గోల్డెన్ టెంపుల్ లోపల. అదిని మొక్కలు పెంచడం అది కూడా చాలా బాగుంది. మేము అక్కడ అన్నీ చూసుకొని వచ్చేసాము. అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం దగ్గర, పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర షాపింగ్ చేద్దాం అనుకున్నాము. అక్కడ టైం సరిపోలేదు. ఎప్పుడైనా మనం షాపింగ్ చేసుకుంటే దర్శనం అయిపోయిన తర్వాత వెనకాల రిటర్న్ తిరిగి వచ్చేస్తాం కాబట్టి ఒక నైట్ ఉండే ఆలోచన ఉంటే మనం కొండ మీద కంట ఇక్కడ అమ్మవారి ఆలయం దగ్గర, తిరుపతిలో గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర కూడా ఇలాగా ఉంటాయి. అక్కడ కొనుక్కుంటే నాకైతే కొద్దిగా రేట్లు తక్కువగా అనిపించినాయి. కొండ మీద కానీ కొండ కింద కానీ చాలా ఎక్కువ రేట్లు. ఏదేమైనా ప్రయాణం అంతా అమ్మవారి దయ వల్ల, అయ్యవారి దయ వల్ల బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.